దేవుడు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ఉదయకాలంలో మరొక పరిశుద్ధ ప్రభుదినం మా జీవితాల్లో మీరు దయచేసినందుకు స్తోత్రాలు తండ్రి. మా ప్రాణాత్మ దేహాలు భూమి మీద భద్రపరిచినందుకు వందనాలు ప్రభువా. మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం. ఇంతవరకు ఈ వారం దినాలు మీ కృపాక్షేమాలు మాకు తోడుగా ఉంచినందుకు కూడా వందనాలు ప్రభువా. లోకంలో చెదిరిన సమస్త పరిస్థితులు మీ రక్తం చేత విమోచింపబడిన బిడ్డలందరూ ప్రభు ఈ సమయంలో మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తుండగా వారందరూ దిగిపోయించి మేము కూడా కొద్దిశేషంగా కూడి ప్రభు మిమ్మల్ని స్తుతించి ఆరాధించినట్లు మా ఇళ్ళ కృప చూపుతున్నందుకు కూడా వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎంతైనా నమ్మదగిన దేవుడు స్తోత్రాలు. ఈ కర్మేలు ప్రార్థనా మందిరంలో ఉన్న శేషం బట్టి వందనాలు. ఈ దినం మిమ్మల్ని ఆరాధించగలుగుటకు రాగలిగిన వారిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రావలసిన వారు త్వరపడి రాగలుగుట కృప చూపండి. ఎండ బాధ, ఈ వేడిమి, అనానుకూలతలు దూరం చేయండి, సహాయించి దేవా కనికరం చూపించండి. బ్రతిమలాడుతున్నాం ప్రభు, సహాయం చేయండి. అలాగనే కూడిక ఆదరించేంత వరకు శిరసత్వం వహించండి. పాడుకునే పాటలు దయచేయండి. ఏక కంఠం, ఏక తాత్పర్యం, ఏక భావం, ఏక తాళంతో పాటలు పాడి మిమ్మల్ని మహింపరచుటకు సహాయం చేయండి. ధ్యానించే వాక్య భాగంలో తండ్రి మీ దాసుని కొలుతరిన ఆత్మతో నింపండి, వాడుకొని మహిమ పొందండి. వాయిద్యాలు వాయించట్లు కృపనివ్వండి. ఆత్మతో సత్యం యథార్థంగా ఆరాధించట్లోనూ యోగ్యమైన రీతిలో బరిలో చేయముంచట్లో సహాయం చేయండి. అన్ని విషయాల్లో మీ కృపకు అప్పగించుకుంటున్నాం. సండే స్కూల్ పరిచయను దీవించండి. మేము కూర్చునుట, లేచుట, నిలుచుట, ఆరాధించుట, రొట్టె విరుచుట, కానుకలు అర్పించుట సమస్తం మీ నామానికి అంగీకార యోగ్యంగా పరలోకపు క్రమంలో ఉండలాగున కృప చూపండి. మేలు దయచేయమని మీ దాసుని మీ చేతుల్లో భద్రపరచమని, ఈ ఎండ బాధ మాకు తప్పించండి ప్రభు. నెమ్మది ఇవ్వండి. పగటిలో మేఘస్తంభంగా ఉండి ఇశ్రాయేలును నడిపించిన వాడు మాకు కూడా అటు చల్లదనము వాతావరణంలో అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. పరమారాధించుకునే ముందుగా దేవుని వాక్యంలో నుండి క్లుప్తంగా చిన్న భాగం ధ్యానించుకుందాం. యెషయా గ్రంథం 37వ అధ్యాయం. యెషయా గ్రంథం 37వ అధ్యాయం. బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 38, 38వ అధ్యాయం. చాప్టర్ 38, 38వ అధ్యాయం. 17, 18, 19 వచనాలు కలిసి చదువుకుందాం. 17, 18, 19 వచనాలు కలిసి చదువుకుందాం. 17, 18 and 19 వర్సెస్. మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయ్. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమ గోతి నుండి విడిపించింది. నీ వీపు వెనుక తట్టు నా పాపములను నీవు పారవేసి. పాతాళమున నీకు స్తుతి కలుగదు, మృతిని కృతజ్ఞతాస్తులు చెల్లించదు. సమాధిలోనికి దిగివారు నీ సత్యమును ఆశ్రయించరు. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. ఈ దినమున నేను సజీవుడై నిన్ను స్తుతించున్నాను. తండ్రులు కుమారులకు నీ సత్యం తెలియజేయదు. యెహోవా నన్ను రక్షించువాడు. ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. యేసు ప్రభు వందనాలైనా స్తుతులు అర్పిస్తున్నాము. ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఈ సమయంలో చదువుకున్న లేఖన భాగం మా గమనంలో బోధించండి. మీ దాసుని కొలతరిన ఆత్మతో నింపి బలపరచ వాడుకొని మహిమ పొందండి. ఆత్మతో సత్యంతో మిమ్మల్ని ఆరాధించుకోవడానికి మమ్మల్ని సిద్ధపరచండి. యేసు ప్రభు వారి నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఇక్కడ ఈ కీర్తన, ఈ పాట రాశాడు యెషయా గ్రంథంలో. ఈయన ఒక పాట రాసుకున్నాడు. ఈ రాసిన వాడు ఎవడంటే చెప్తారా? ఎవరు రాశారు ఇది? హిజ్కియా రాశాడు. ఎవరు రాశారు? హిజ్కియా రాశాడు.
హిజ్కియా అంటున్నాడు, మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయె. 17వ వచనం, నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతి నుండి విడిపించితివి. ఈ డిస్టర్బెన్స్ ఎక్కువ ఉన్నట్టు ఉంది కదా. హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చింది. దేవుడు అన్నాడు, నువ్వు బతకవు, చనిపోతావు అని అన్నాడు. అన్నప్పుడు హిజ్కియా ప్రార్థన చేసుకున్నాడు, కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేసుకున్నాడు. కొద్దిగా గట్టిగా ఉండని, అలాగే ఉండని. కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేశాడు. దేవుడు అప్పుడు ఆయన ఆయుష్ను పొడిగించాడు. ఆయుష్ను పొడిగించిన తర్వాత హిజ్కియా ఈ పాట కీర్తన రాసుకున్నాడు. ఏమంటాడంటే, మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమైంది. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతిలో నుండి విడిపించితివి. నీ వీపు వెనుక తట్టు నా పాపములను నీవు పారవేసి. ఇప్పుడు వచ్చింది రోగం, ఇప్పుడు అది నయమైంది. తర్వాత ఇంకొక మాట అంటున్నాడు, నా ప్రాణం కాపాడావు అన్నాడు. రెండో మాట ఏమన్నాడంటే, నా పాపములన్నీ నీవు తీసివేసావు అని అన్నాడు. కాబట్టి రెండు కారణాలతో ప్రభువును స్తుతిస్తున్నాడు, లేదా రెండు ఆశీర్వాదాలు ఇక్కడ హిజ్కియా దేవుని దగ్గర నుంచి పొందాడు. ఒకటి ఏమిటంటే, ఆయన పాపములు తీసివేయబడ్డట, పాపములు క్షమించాడు. ఆ పాపములు కూడా ఏం చేశాడు, వీపు వెనుకకు విసిరివేశాట. ఎవరి వీపు వెనక్కి? దేవుడి వీపు వెనక్కి. అంటే దాని అర్థం ఏంటి? ఇంకా మరలా ఆ పాపములు ఎప్పటికీ జ్ఞాపకం రావు. అంటే మన పాపాలను దేవుడు ఎక్కడికి విసిరేశాడు? ఆయన వీపు వెనుకకు విసిరేశాడు. వీపు వెనుకకు ఎంత దూరానికి విసిరేశాడు అంటే, మీకా భక్తుడు చెప్తాడు చూడండి, మీకా గ్రంథం 7వ అధ్యాయంలో, యోనా తర్వాత మీకా, పాత నిబంధన గ్రంథం 767వ పేజీ, మీకా గ్రంథం 7:19 కలిసి చదువుకుందాం. మీకా 7:19, ఆయన మరల మన యందు జాలిపడును, మన దోషములు అణిచివే, వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములలో నీవు పడవేదు. సముద్రపు అగాధంలో పడేస్తాడట. అంటే పాపములన్నీ ఇట్లా తీసుకుని ఇటు విసిరేస్తాడు. ఆ వెనక్కి విసిరేసిన తర్వాత ఆ వెనక నుంచి మళ్ళీ ఎటు పడిపోతున్నాయి? సముద్రపు అగాధంలోనే పడిపోతున్నాయి. అంటే ఒకసారి తీసివేయబడిన పాపాలు మరలా బయటికి రావట్లేదు. దేవుడు కూడా వాటిని జ్ఞాపకం చేసుకోవట్లేదు. అందుకని ఆ మాట కూడా చెప్తాడు చూడండి, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 24-25 వచనాలు.
యెషయా గ్రంథం 43వ అధ్యాయం 24-25. బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 43 వర్సెస్ 24 and 25. నా నిమిత్తము సువాసన గల లవంగపు చెక్కను నీవు రోకలిచ్చి కొనలేదు. కలిసి చదువుకుందాం. నీ బలి పశువుల క్రొవ్వు చేత నన్ను తృప్తిపరచలేదు. సరే కదా, నీ పాపముల చేత నీ నన్ను విసిగించితివి, నీ దోషముల చేత నన్ను ఆయాస పెట్టిదివి. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమలను తుడిచివేయుచున్నాను. నేను నీ పాపములను ఎన్ని కార్యాలు, ఎన్ని క్రియలు చేస్తున్నాడు ఒక్క పాపం విషయంలో. ఆ పాపములన్నీ తీసుకొని వీపు వెనక్కి విసిరేస్తున్నట్ట. సముద్రపు అగాధంలో పడిపోతున్నాయి, అంత లోతుకు పోతున్నాయి. మరలా వాటిని నేను ఎప్పటికీ జ్ఞాపకము చేసుకోను. అంతేకాదు, నేను తుడిచివేస్తున్నాను, నీ అతిక్రమాలన్నీ తుడిచివేశాను. అంటే ఇప్పుడు దీని మీద డస్ట్ ఉంది, ఇక్కడ డస్ట్ ఉంది, ఇట్లా తుడిచేసాం. తుడిచేస్తే ఇప్పుడు ఏమైంది? డస్ట్ ఇక్కడ మళ్ళీ డస్ట్ ఉంటుందా? ఇక్కడ లేదు. కానీ ఈ డస్ట్ ఎక్కడికి పోతుంది? ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వస్తుందా లేదా? ఇక్కడికి అంటుకుంటుంది. మన పాపములను తుడిచివేస్తున్నాడంటే ఆయన చేతికి అంటుకుంటుంది. ఆయన సిలువలో గాయపడిన ఆ రక్తంతోనున్న చేతితో మన పాపాలను తుడిచివేస్తున్నాడు. ఆయన అంటుకుంటుంది. అంటే అంత ప్రేమించాడు. ఇప్పుడు మనం దీన్ని ప్రేమిస్తే అప్పుడు మనం దాన్ని తుడుస్తాం. ఇది మనది కాదనుకోండి, పోతే పోనీ అనుకుంటాం. డస్ట్ కదా, అవి ఉంటే ఉండని. ఇప్పుడు చూడండి, వంటకి గిన్నెలు ఉంటాయి. వండుకున్న తర్వాత ఏం చేస్తారు? అర్థం కావడం చెప్తాం. వండిన తర్వాత ఏం చేస్తారు? తినేసిన తర్వాత, అన్నీ అయిన తర్వాత బాగా లోపల క్లీన్ చేస్తారు. సొంత గిన్నెలు అనుకోండి, ఎట్లా క్లీన్ చేస్తారు? పామి క్లీన్ చేస్తారు. అది రెంట్కి తెచ్చిన గిన్నెలు అనుకోండి, ఏం చేస్తారు? చాలామంది ఇన్ని నీళ్లు పోసి ఇట్లా అంటారు అని విసిరేస్తారు. విసిరేసి ఆడు మొహాన్ని పడేస్తారు. ఎందుకు? అది మంది కాదు. తుడవం, దాన్ని క్లీన్ చేయం శుభ్రంగా. అది మంది కాదు. దేవుడు మనల్ని అట్లా క్లీన్ చేయలేదు. మన పాపాలను ప్రేమతో తనది అనుకుని చేశాడు. తన వారం అనుకుని మనల్ని శుభ్రపరిచాడు, పవిత్రపరిచాడు. అర్థమవుతుంది దేవుని ప్రేమ. వేరే వాడిది నాకు సంబంధం లేదనుకుని చేయలేదు. ఆయన సొంతం మనం అనుకుని ఏం చేశాట? తుడిచివేశాట మొత్తం అంతా. ఎటు చూసి నీకు పాపం కనబడదు. ఆ పాపం అంతా తీసుకున్నాడు, తన రక్తంతో కడిగాడు, పవిత్రపరిచి పైనున్న పాపాలన్నింటిని వీపు వెనక్కి విసిరేశాడు. అంటే ఇక అవి కనబడవు, మళ్ళీ తిరిగి రావు. సముద్ర అగాధంలో పడిపోయాయి, ఇక లేచిరావు. సముద్ర అగాధంలోకి వెళ్ళింది ఏది లేచిరాదు. యేసు ప్రభువారు మనల్ని దర్శించి మన పాపాలు క్షమించిన దినాన్న అంతవరకు చేసిన ప్రతి పాపం ఎక్కడ పడిపోయిందంటే సముద్ర అగాధంలో పడిపోయింది. లేచొచ్చి మరలా మనల్ని పట్టుకోదు. ఎందుకంటే మన పాపం మనల్ని పట్టుకుంటే మనం ఎక్కడికి పోతాము? నరకానికి పోతాం. కాబట్టి మనం ఇదివరకు చేసి క్షమించబడిన పాపాలు మరలా మనల్ని పట్టుకోవట్లేదు. సముద్ర అగాధంలో పడిపోయాయి. ప్రభు జ్ఞాపకం చేసుకోవట్లేదు. ఎదురుగా ఉంటే జ్ఞాపకం ఉంటుంది, వెనకనుంటే ఏం జ్ఞాపకం ఉంటుంది? ఇక హిజ్కియా భక్తుడు అంటున్నాడు, నా పాపంలో నీవు నీ వీపు వెనుక వేసుకున్నావు అని అన్నాడు. అంటే ఆయన జ్ఞాపకం లేదు. అందుకంటున్నాడు, నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమం తుడిచివేయుచున్నాను. తర్వాత నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకోను. ఇక మరల జ్ఞాపకం చేసుకోలేదు. అలాగున ప్రభు మన జీవితాల్లో కార్యం చేశాడు. అంతేకాదు, మన యాత్రా జీవితంలో ఇప్పుడు అంటాడు యెషయా 38:18, పాతాళమును నీకు స్తుతి కలగదు, మృతి నీ కృతజ్ఞతాస్తుతి చెల్లింపదు, సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయింపరు. సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. ఈ దినమున నేను సజీవుడై నిన్ను స్తుతించుచున్నాను. కాబట్టి మనము సజీవులంగా ఉన్నాం. ఇంకా ఈ సంవత్సరం, ఈ 2024వ సంవత్సరం 4 మాసాలు గడిచిపోయి 5వ నెల, మే నెల మొదటి ఆదివారం, ఇంకా సజీవులుగా ఉన్నాం. సజీవులంగా ఉండి ప్రభువును స్తుతిస్తున్నాం. అనేక పర్యాయంలో మనకు చిన్న పెద్దవ అనారోగ్యాలు వస్తుంటాయి. కొంతమంది చిన్న అనారోగ్యానికి టప్పన పోతున్నారు. వాడు పాట పాడి గెంతు చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఈ మధ్య పాటలు పాడుతున్నారు. పాటలు పాడి వాడికి ఎమోషన్ ఎక్కువైపోతుంది. పాస్టర్లే మళ్ళా పాటలు పాడి డ్యాన్స్ చేసి అక్కడే పడిపోతున్నారు, అక్కడ చనిపోతున్నారు. ఈ మధ్య న్యూస్లో చూస్తే ఎప్పుడు ఎవడు ఎలా చనిపోతున్నాడో అసలు తెలియటమే లేదు, అర్థం కావటమే లేదు.
కేక్ తిని చనిపోయిన వాళ్ళు ఉన్నారు, కనుక తిని చనిపోయిన వాళ్ళు ఉన్నారు, తినక చనిపోయిన వాళ్ళు ఉన్నారు, ఆడిపాడి చనిపోతున్న వాళ్ళు ఉన్నారు, ఆనందిస్తూ చనిపోతున్న వాళ్ళు ఉన్నారు. దేవుడు మనల్ని సజీవులుగా ఉంచాడు. అంటే మరణం అందరికి వస్తుంది, కానీ అది తెలిసి రావటం గొప్ప సంగతి. అంటే ఒక జీవిత కాలం పూర్తి చేసుకుని మరణించటం అనేది అది శ్రేష్టమైన విధానం. ఓ జీవితకాలం పూర్తి చేసుకోవాలి, తర్వాత మరణించాలి నెమ్మదిగా. ప్రభు పిలుస్తాడు, వెళ్ళిపోతాం. కొంతమంది దైవజనులు, కొంతమంది విశ్వాసులు కూడా ప్రభు నన్ను పిలుస్తున్నాడని నెమ్మదిగా చెప్పి నెమ్మదిగా వెళ్ళిపోతారు. కొంతమందికి ఎప్పుడు పోతారో తెలియకుండా పోతారు. సాధారణంగా దేవుని ప్రజలందరూ నెమ్మదితో నిద్రపోతారు. అందుకని నేను నెమ్మదితో పండుకొని నిద్రపోతాను. నెమ్మదితో నిద్రపోతారంటే మరణిస్తారు. కొంతమంది హఠాత్తుగా పోతారు. దేవుని ప్రజలు ఎప్పుడు హఠాత్తుగా చనిపోరు. సాధారణంగా వాడు భయంకరమైన పాపం చేసి దేవుణ్ణి విసికించి దేవుని కోపం తెచ్చుకుంటే తప్ప. ఇక్కడ యోబు గ్రంథంలో అంటాడు చూడండి, యోబు గ్రంథము 5వ అధ్యాయము 26వ వచనం. యోబు పూర్ణ వయస్సు వచ్చినంత వరకు దేవుడు సమాధికి తీసుకెళ్ళడు తన ప్రజలను. అన్లెస్ అండ్ అంటిల్ హీ కమ్స్ టు టేక్ అవే హిజ్ చర్చ్. ఆయన తన సంఘాన్ని తీసుకువెళ్ళటానికి వస్తే తప్ప వయస్సు పూర్ణమైనంత వరకు ఏం పోం. మధ్యలో రోగాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఏమొచ్చినా దేవుడు నిలబెట్టి ఉంచుతాడు. కాబట్టి ఇక్కడ అంటాడు, పాతాళమున నీకు స్తుతి కలుగదు, సమాధిలో దిగివారు నీ సత్యం ఆశ్రయించారు. అంటే మనం పాతాళానికి పోవలసిన వారమే. ఒక రకంగా పాపములతో పుట్టి పాపములు చేసి పాపములతో చనిపోయి పాతాళానికి పోవలసిన పాపులం. మన పాపాలు క్షమించాడు. మనం పాతాళానికి పోయి ఉంటే దేవునికి స్తుతి చెల్లించలేం. అక్కడ కృతజ్ఞతా స్తుతి లేదు. అక్కడ ఏడ్పు, పండ్లు కొరుకుట ఉన్నది, అక్కడ ద్వేషం ఉన్నది, ఈర్ష్య ఉన్నది, కానీ స్తుతి లేదు. అక్కడ దేవుని మీద కోపం ఉంది, కానీ దేవుని స్తుతి లేదు. అంటే దేవుని స్తుతించడానికి అర్హత లేని ప్రజలము, ఇది అర్థం చేసుకోవాలి. అయితే ప్రభువు ఏం చేశాడు? ఆయన తన చిత్తానుసారంగా మన పాపములను క్షమించాడు, మనల్ని తన రక్తంతో పవిత్రపరిచాడు. మన పాపాలు వీపు వెనక్కి ఎక్కడో విసిరివేశాడు, అవి ఇప్పుడు మరలా కనబట్టలేదు. అటువంటి మనలను కాబట్టి ఇప్పుడు మనము ఇక పాతాళానికి పోము, పరలోకం కోసం నిరీక్షణ కలిగి ఉన్నాం. ఇప్పుడు మనము సజీవులమై ఉండి 19 అంటాడు, సజీవులు. ఇప్పుడు మనం సజీవులంగా ఉన్నాము. సజీవులంగా అంటే అర్థం ఏమిటంటే ప్రాణాత్మ దేహాలు భూమి మీద ఉన్నాయి ఇంకా ఒకటి. అంతేకాదు మెలకువగా ఉన్నాం. సజీవులంటే మెలకువగా ఉన్నాం. నిద్రపోతున్న వాళ్ళు ఉంటారు, వాడు బతికే ఉంటాడు, నిద్రపోతూ ఉంటాడు. ఈ టైంకి నిద్రపోతున్న వాళ్ళు ఉంటారు, లేదా ఈ టైంకి ప్రభువును తెలియని వాళ్ళు ఉన్నారు. మనం సజీవులం అంటే ప్రభువును తెలుసుకున్నవారు. అలాగన మనం ఆత్మీయంగా సజీవులం. ఆత్మీయంగా సజీవులు కాకుండా చనిపోయిన వారు ఉన్నారు. మీ పాప అపరాధముల చేత, దోషముల చేత మీరు చచ్చిన వారై ఉండగా అన్నాడు. అప్పుడు వాడు సజీవుడు కాదు. మనము ఆ స్థితి నుండి లేపబడ్డాం. ఇప్పుడు సజీవులమై ప్రభువుని ఏం చేస్తున్నాము? స్తుతిస్తున్నాం. కనుక సజీవులం అంటే కేవలం శరీరంలో భౌతికంగా మాత్రమే కాదు. భౌతికంగా సజీవులము, ఆత్మీయంగా కూడా సజీవులం, బ్రతుకున్నాం. ఎందుకంటే 1 పాపాలు క్షమించబడ్డాయి, 2 నిజమైన దేవుణ్ణి తెలుసుకున్నాము. నిజమైన దేవుణ్ణి మనం స్తుతించి ఆరాధించే ప్రజలంగా మనమున్నాము. సత్యం మనం తెలుసుకున్నాం, మనం సత్యములో ఉన్నాం. మనము సత్యమును అనుసరించి జీవిస్తున్న సజీవులంటే ఇది. గుడ్డివాడు ఎక్కడికి పోతాడు చెప్పండి? గుడ్డివాడు ఎక్కడికి పోతాడు? వాడు ఎక్కడికి పోతాడో వాడికే తెలియదు, ఎక్కడ పడతాడో తెలియదు. అయితే అక్కడ అంటాడు, యోహాన్ పత్రిక 2వ పత్రిక చూడండి, యోహాన్ రాసిన 2వ పత్రిక
4వ వచనం కలిసి చదువుకున్నాం. 2 జాన్ వర్స్ 4 కలిసి చదువుకున్నాం. తండ్రి వల్ల మనం ఆజ్ఞను పొందిన ప్రకారం నీ పిల్లలలో కొందరు సత్యమును అనుసరించి నడుచుచుంటడు కనుకొని బహుగా సంతోషం. సత్యమును అనుసరించి నడుచుకునే జనం కనుక సజీవులమంటది. సత్యమును క్రీస్తును అనుసరించి నడుచుకుంటున్నాం. క్రీస్తు వాక్యం సత్యం, క్రీస్తు సత్యము, దేవుని వాక్యం సత్యం. కాబట్టి క్రీస్తును అనుసరించి నడుచుకునే ప్రజలం, దేవుని వాక్యమును అనుసరించి నడుచుకునే ప్రజలంగా దేవుడు మనల్ని చేశాడు. కనుక నేడు నేను సజీవుడినై ఉండి అంటే బతికున్నామన్న దానికి ఉదాహరణ ఏమిటంటే ప్రభువును వెంబడిస్తున్నాము. ఈ అనుభవంలో ప్రభు మనల్ని ఉంచాడు కనుక మనం ప్రభువును స్తుతించి ఆరాధిస్తాం. ఇట్టి ధన్యతలన్నీ ప్రభు మనకు అనుగ్రహించాడు. ఇది ఉచితంగా ప్రభు మనకి ఇచ్చినటువంటి ధన్యత. దీనిలో మనం చేసింది ఏమీ లేదు. ఆయనే మన పాపములకు ప్రాయశ్చిత్తమైపోయాడు. తన రక్తంతో మనల్ని కడిగి పవిత్రపరిచాడు. మిక్కుటమైన ఆయాసంతో ఉన్న మనకు నెమ్మదినిచ్చాడు. పాపంతో ఉన్నవానికి నెమ్మది ఉండదు. పాపము నెమ్మది లేకుండా చేస్తుంది. అదే పాపం ఎప్పుడైతే విడిచిపెట్టిపోతుందో అప్పుడు నెమ్మది వస్తుంది. కనుక మనకు నెమ్మది, పాపముతో నెమ్మది లేని మన జీవితాల్లో ఇప్పుడు మనకు గొప్ప నెమ్మది ఇచ్చాడు. కనుక మనం ప్రభువును స్తుతించి ఆరాధిస్తాం. భూమి మీద భౌతికంగా సజీవులుగా ఉంచాడు, ఆత్మీయంగా సజీవులుగా ఉంచాడు. కనుక మనం ప్రభువును స్తుతించి ఆరాధిస్తాం. ఈ అనుభవాలతో కొద్ది సమయం మనం ప్రభువును ఆరాధించుకుంటాం.